హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ అయితే కావ్య గురించి శ్వేత చెప్పిన మాటలన్నీ కూడా వింటాడు. కానీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడు. ఖచ్చితంగా కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటాను శ్వేత, నువ్వు నాకు కావ్య గురించి చాలానే చెప్పావు, కానీ ఖచ్చితంగా నేను కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోతే ఎలాగా, కరెక్ట్గానే తీసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక అక్కడ ఉన్న డైవర్స్ కాగితాలని తనతో పాటు పట్టుకొని రిటర్న్ అయిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే అనామిక అలాగే ఇక దానిలక్ష్మి ఇద్దరు కూడా వాళ్ళ స్నేహితుల దగ్గర ఇక చాలా చిన్నపోయి అనామిక ఈ ఇంట్లో కవిత్వాలు రాసుకుంటూ ఒక కవిగానే మిగిలిపోయారు అని వాళ్ళ ఫ్రెండ్లు హేళన చేసుకొని వెళ్ళిన విషయం దిగమింగుకోలేదు అనామికకి ఇక కావ్య మీద చాలా కక్ష పెంచుకుంటుంది. ఒకవైపు అప్పు నా భర్తని కోరుకుంటుంది, మరొకవైపు ఇక ఈ ఇంట్లో మహారాణిలాగా పెత్తనం చెలాయిస్తుంది ఈ కావ్య. ఈ అక్క చెల్లెల్ని ఇద్దరి మీద కక్ష తీర్చుకుంటాను అని చెప్పి అనామిక ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక దానిలక్ష్మి కూడా అనామిక కోడలు కాబట్టి అనామిక విషయంలో ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు అనామికకి సపోర్టుగా నేను ఉంటాను, నేను ఎప్పుడు కూడా నీకు సపోర్టుగా ఉంటాను, ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న నా కొడుకు ఈ మధ్య ఇక నీకు కనీసం ప్రేమ చూపించట్లేదు, తల్లి అన్న గౌరవం నా వైపు చూపించట్లేదు అని చెప్పి ఇక అత్త కోడళ్ళు అయితే ఇద్దరు కూడా ఒక్కటైపోతారు. ఇక ఇంతలో అపర్ణ అయితే వస్తుంది. అపర్ణ వచ్చి కావ్య అని చెప్పి పిలిచేసరికి కావ్య కిందికి వస్తుంది. ఇక వెంటనే కూడా అపర్ణాదేవి కళ్ళ ముందు అనామిక అందరూ కూడా అక్కడే ఉండగా ఇక నగల్ని తీసుకొని వస్తుంది. ఇవి మా తరతరాల నుంచి ఈ దుగ్గిరాల వంశంలో మొట్టమొదటి కోడలికి వచ్చిన నగలు, అలాగే ఈ నగలన్నీ కూడా నావి, నా తరం తర్వాత నీవే, ఈ నగలన్నీ కూడా నీకే ఇస్తున్నాను, ఇవన్నీ కూడా తీసుకో అని చెప్పి నగలన్నీ కూడా ఇస్తుంది అపర్ణాదేవి అలా నగలన్నీ తెచ్చి ఇస్తుండగా ఇక అనామిక మనసులో అయితే బాధ మొదలవుతుంది. ఇటు చూస్తే స్వప్నకి మొన్న ఇక ఒక ఆస్తిని రాసిచ్చేశారు. ఇప్పుడు ఈ దుగ్గిరాల వంశంలో ఉన్న నగలన్నీ కూడా కావ్యకి ఇస్తున్నారు. అసలు ఈ ఆస్తులు, ఈ నగలు, ఈ డబ్బు ఈ రకంగానే హారతి కర్పూరంలాగా వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే మిగిలేదేంటి నాకు చెప్ప. ఇక నేను ఎంత కష్టపడి కళ్యాణ్ని వలవేసి ఇక పెళ్లి చేసుకున్న దేనికి, డబ్బు కోసమే కదా. నేను ప్రేమించిన వ్యక్తిని కూడా వదిలేసి ఇక కళ్యాణ్ వెనకాల వచ్చింది దేనికోసం, ఈ డబ్బు ఈ హోదా కోసమే. అలాంటిది నా కళ్ళ ముందే ఇంత డబ్బు ఈ కావ్య అక్క చెల్లెలకి వెళ్ళిపోతుంది అని చెప్పి కడుపు మంటతో రగిలిపోతూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే అయ్యో అత్తయ్య గారు ఇవన్నీ నాకెందుకు అనగానే వెంటనే ఇక ఇందిరాదేవి వచ్చి చూడమ్మా కావ్య, నాకెందుకు అనకూడదు, ఇది దుగ్గిరాల వారి వంశాచారం, ఖచ్చితంగా నేను నా కోడలికి ఇచ్చాను, నా కోడలు నీకు ఇస్తుంది, ఇవి తరతరాలుగా, అలాగే రేపొద్దున్న మీకొచ్చే కోడలికి మీరు ఇచ్చుకోవాలి, ఈ నగలు తీసుకోమ్మా అని చెప్పి ఇక ఇందిరాదేవి అలాగే సీతారామయ్య కూడా చెప్తారు. ఇక దానికి తోడు ఇక వెంటనే కూడా ఒక 4-5 చీరలు, పట్టు చీరలు కూడా రేపు మీ పెళ్లి రోజు సందర్భంగా ఈ అత్తయ్య మీకు ఇచ్చే బహుమతులు ఇవి. ఈ చీరల్లో నీకు ఏ చీర నచ్చిందో ఆ చీర కట్టుకో, రేపు నువ్వు అలాగే ఇద్దరు కూడా గుడికి వెళ్ళాలి, పెళ్లి రోజు సందర్భంగా మీ ఇద్దరి పేరు మీద అన్నదానానికి నేను ఇక అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పి అపర్ణాదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇక పక్కనే ఉన్న దానిలక్ష్మి ఓహో, ఈ కోడల గురించి ఒకప్పుడు ఇక పట్టించుకోకుండా స్టోర్ రూమ్లో పడుకోమని చెప్పిన అక్కే అసలు ఈరోజు ఇలా మారిపోయిందా, ఈ కావ్య మెత్తగా ఉంటూ మనుషులందరినీ కూడా మార్చేస్తుంది. ఇక ఈ ఇంట్లో ఈవిడి గారు తిష్ట వేసినప్పటి నుంచి నా కొడుకు జీవితం అల్లకల్లోలమైపోతుంది. ఇటు చూస్తే అప్పు కాస్త నా కొడుక్కి పీకకి మెడకు చుట్టుకొని భార్యాభర్తలిద్దరి మధ్య మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ కావ్య ఇంట్లో మహారాణిలాగా పెత్తనం చెలాయిస్తే నా కోడలు పట్టు పరుపుల మీద పుట్టి పెరిగి కనీసం ఈ ఇంటికి కనీసం కోడలనే అర్హత కూడా లేకుండా ఎవరు కూడా నా కోడల్ని పట్టించుకోవట్లేదు
అసలు దీని అంతటికీ కారణం నా కొడుకు విషయంలో నేను అనవసరంగా ఏమీ అనకుండా కవిత్వాలు చెప్పుకుంటున్నాడని అలా వదిలేయడమే కారణం. వాడిని ఏదో రకంగా మార్చి ఈ ఇంటికి మహారాజుని చెయ్యాలి అని చెప్పి కడుపు రగిలిపోతూ ఉంటుంది ఇక దానలక్ష్మికి కూడా. ఇక ఏమీ చేయలేక అక్కడి నుంచి ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. చూడమ్మ కావ్య, ఇక అత్తగారు అలాగే మామయ్య గారు ప్రేమగా ఇచ్చినవి ఎప్పుడు కూడా వద్దనకూడదు, తీసుకో అని చెప్పి సుభాష్ గారు కూడా అనడంతో ఆ నగలన్నీ కూడా బాక్సులన్నీ కూడా కావ్య చేతికి పెడతారు. కావ్య మనసులో చాలా మనస్తాపానికి గురై ఎంతో ఇక లోపల బాధపడుతూ భయపడుతూ ఆ నగలన్నీ కూడా తీసుకుంటుంది. ఇక తీసుకొని ఇక లోపల పెట్టుకుంటుంది. రూమ్లోకి వెళ్ళి పెట్టుకుంటూ ఉండగా ఇంతలో రాజు అయితే ఇంటికి వస్తాడు. రాజు ఇంటికి రాగానే హాల్లో అందరూ కూర్చొని ఉంటే ఇక వెంటనే రుద్రాని మొదలు పెడుతుంది. అవును కదా, రేపుడికి సంవత్సరం అయింది రాజు వాళ్ళకి పెళ్ళయి. ఇక రాజు రేపు ఎలాగా సర్ప్రైజ్ చేస్తాడో, ఎలాంటి పార్టీని ఇస్తాడో అని చెప్పి ఇక కావాలని రాజ్ని గుర్తు చేస్తుంది పెళ్లి విషయం. అసలే ఇక ఆ టైంలో రాజ్ పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చాలా సంతోషపడుతూ ఉన్న టైంలో కావ్య తన లైఫ్లోకి ఒక యాక్సిడెంట్ లాగా వచ్చింది. ఇక రాజ్ పాపం ఏమీ చేయలేక ఇక అలానే తాళిని కట్టేశాడు. నిజంగా ఆ విషయం అంతా గుర్తుకొస్తే ఇప్పుడు కూడా ఒక రకంగా ఉంటుంది కథ వదిన అని చెప్పి కావాలని అపర్ణాదేవికి పెళ్లి విషయాలన్నీ గుర్తు చేస్తుంది. ఇక వెంటనే అపర్ణాదేవి, ఏంటి ఏమనుకుంటున్నావు రుద్రాని, అదంతా కూడా నాకు తెలీదా, జరిగిందంతా కూడా నా కళ్ళ ముందే కదా, నువ్వు మళ్ళా గుర్తు చేసి నా దగ్గర ఎందుకు చెప్తున్నావు? అయినా కావ్య ముసుగేసుకొని వచ్చిన రాజ్కి భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు జరుగుతాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతాయి, కానీ అంతకంతా మర్చిపోతూ ఉండాలి. కానీ పక్కనే కూర్చొని ఇక గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉంటావా? అన్నీ జరిగినాయి, అన్నీ నాకు తెలుసు. నువ్వు ఇలాంటి విషయాలన్నీ నెమరు వేసుకొని మమ్మల్ని ముందు కూర్చొని నెమరు వేయడానికి కాదు అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతుంది. ఆ మాటలకి ఇక వెంటనే కూడా నోరు మూసుకుంటుంది రుద్రాని. హాల్లో అందరూ కూర్చొని రాజ్ని, ఒరే రాజ్, ఇక రేపు నీ పెళ్లి రోజు సందర్భంగా ఇక అందరికీ పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావురా? ఈవినింగ్ మనందరికీ ఫ్రీనే కాబట్టి ఖచ్చితంగా మనకి తెలిసిన వాళ్ళకి, ఆఫీస్ స్టాఫ్కి అందరికీ కూడా పెళ్ళుమని పార్టీ ఇప్పించాలి. ఫస్ట్ మ్యారేజ్ డే కాబట్టి కొంచెం గ్రాండ్గానే చెయ్యాలనుకుంటున్నాము అని చెప్పి సుభాష్ అయితే అంటాడు. ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ ఇక అలానే చూస్తూ ఉంటే ఇంతలో కావ్య ఇక అప్పుడే ఇక వంటగదిలోంచి లోపల నుంచి బయటికి వస్తుంది. కావ్య మొహం కాసి సీరియస్గా చూస్తాడు రాజ్ అలా చూస్తుంటే కావ్య మనసులో చాలా భయపడుతూ ఉంటుంది. ఇక ఏ విషయమో సాయంత్రం కల్లా చెప్పకపోతే ఇంట్లో వాళ్ళందరికీ నేను చెప్తాను అని చెప్పి కావ్య అన్న మాట రాజ్కి చెవులో మారుమోగుతూ ఉంటుంది. ఈ కళావతికి ఖచ్చితంగా డైవర్స్ కావాలి, అందుకే అంత ఇదిగా సాయంత్రం కల్లా ఇక ఈ విషయం చెప్పకపోతే నేనే చెప్తానని అంత సూటిగా చెప్పింది అని చెప్పి అనుకుంటూ ఇక వెంటనే అందరూ, ఏంటి చెప్పవేంటి రాజ్, రేపు మరి పార్టీ ఉందా లేదా అని చెప్పి ఇక రుద్రాని అంటూ ఉంటే వెంటనే ఇక రేపు నేను మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. ఇక ఇందిరాదేవి అప్పుడే లోపల నుంచి బయటికి వస్తూ, ఏంటి రేపు చెప్పేదేంట్రా, అసలు రేపెందుకు, ఇప్పుడే చెప్పచ్చు కదా అనగానే, లేదు నానమ్మ, రేపే చెప్పాలి. ఆ నిర్ణయం చెప్పేటప్పుడు కళావతి వాళ్ళ కుటుంబ సభ్యులైన అమ్మ నాన్న కూడా ఉండాలి, అప్పుడే నేను ఆ నిర్ణయం చెప్తాను. ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకున్న దాన్ని ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా ఆ నిర్ణయానికి ఇక తల వంచాల్సిందే అని చెప్పి అనగానే వెంటనే అక్కడే ఉన్న సుభాషు, ఏంట్రా రాజ్, ఏంటా నిర్ణయం, రేపు తీసుకోవడానికి కారణం ఏముంది అనగానే, లేదు డాడీ, నేను రేపే చెప్తాను. ఈ నిర్ణయం గురించి ఇక నాకు ఎవ్వరూ కూడా అడగద్దు, నేను ఖచ్చితంగా రేపే చెప్తాను అని చెప్పి అనడంతో కావ్య గుండె జల్లుమంటుంది. ఖచ్చితంగా ఈయన రేపు విషయంలో ఇక ఆయన డైవర్స్ విషయం అందరితో చెప్పి ఇక డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టి నన్ను పుట్టింటికి పంపించేయాలనుకుంటున్నారు. అందుకే నా అమ్మ నాన్నను కూడా పిలిపించమంటున్నారు.
ఇక ఆ భగవంతుడే నాకు తోడుండాలి, ఇక ఏం జరిగినా ఆ భగవంతుడే చూసుకోవాలి అని చెప్పి మనసులో అయితే కావ్య ఇక బాధపడుకుంటూ అనుకుంటుంది. ఇక వెంటనే అపర్ణాదేవి, ఇదిగో కావ్య, రేపు రాజ్ ఇక మీ ఇంట్లో అమ్మా నాన్నతో కూడా ఏదో మాట్లాడాలంటున్నాడు కాబట్టి కొంతసేపు అయినాక ఇక కనకానికి మీ నాన్నగారికి ఫోన్ చేసి పిలువు అని చెప్పి అపర్ణాదేవి అంటుంది. అలాగే అత్తయ్య గారు అని చెప్పి అనడంతో ఇక కావ్య లోపల బాధతో ఇక కనకం వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే కనకం లిఫ్ట్ చేస్తుంది. అమ్మ అని చెప్పి కావ్య అనగానే, కరెక్ట్గా నీకు నుండి 100 ఆయుష్యే కావ్య, ఇప్పుడే నీ గురించి నేను నాన్న మాట్లాడుకుంటున్నాం. అవును, అక్కడంతా సవ్యంగానే ఉందే అని చెప్పి అనడంతో, అవునమ్మా సవ్యంగానే ఉంది అని చెప్పి చాలా గొంతులో కొంచెం కూడా ఇక బాధ లేకుండా కవర్ చేసుకుందామని ఎంత ప్రయత్నించినా కూడా గొంతు బాధకరంగానే ఉంటుంది. ఏమైంది కావ్య, ఏదో దాస్తున్నావు, ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి ఇక కనకం అంటూ ఉంటే, లేదమ్మా ఏమీ జరగలేదు, కానీ రేపొద్దున్న మీ అల్లుడు గారు మిమ్మల్ని పిలిపించమన్నారు. ఏదో మీరు కూడా ఉంటే మీరు అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కలిపి ఏదో విషయం ఇక ఆయన చెప్పబోతున్నాడు. ఏదో ఒక విషయం సీరియస్ విషయంలో నిర్ణయం తీసుకున్నారంట, అది రేపే చెప్తారంట అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న కృష్ణమూర్తి ఫోన్ తీసుకొని, ఏంటమ్మా ఏం చెప్తున్నావు, రేపు మీకు పెళ్ళయి సంవత్సరం అయ్యింది కాబట్టి ఇక ఏదైనా విషయమా అని చెప్పి అంటే, లేదు నాన్న ఖచ్చితంగా రేపు ఆయన ఏదో సీరియస్గా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, రేపు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళని కూడా పిలిపించమని చెప్పారు, అంతే అదే చెప్తున్నాను అని చెప్పి ఇక చాలా బాధగా అనగానే, అమ్మ కావ్య నీ గొంతు ఎందుకో తేడాగా అనిపిస్తుంది, ఏం జరిగిందమ్మా చెప్పు అనగానే, ఇక నేను ఏమి చెప్పలేను నాన్న, ఆల్రెడీ అన్నీ మీకు తెలుసు, ఇక తెలిసిన విషయాలు నేను ఎన్నిసార్లు చెప్తాను, ఖచ్చితంగా ఆయనలో మార్పు కోసం నేను అమ్మమ్మ గారు చెప్పినవన్నీ కూడా చేశాను, చివరాఖరికి ఇక అని చెప్పి వెంటనే ఆపేస్తుంది. ఏంటి అనగానే, ఏమీ లేదమ్మా, ఇక రేపు ఖచ్చితంగా పొద్దున్నే మీరు వచ్చేసేయండి, రేపు ఏ విషయమో మీ అల్లుడు గారి నోటితోనే విందురు కానీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరు కూడా, ఏంటయ్యా నాకెందుకో భయం వేస్తుంది, కావ్య ఏంటి ఇక ఏం జరుగుతుందో చెప్పమంటే, రేపు అల్లుడు గారి నోట్లోంచే వినండి అంటుంది. కొంప తీసి రేపు ఇక మన కూతురు గురించి ఏమన్నా మాట్లాడతాడా, లేదన్నా అనుమానిస్తాడా, ఎందుకోనయ్యా నాకెందుకో కీడు శంకిస్తుంది అని చెప్పి ఇక కనకమైతే భయపడుతూ ఉంటుంది. ఇక వెంటనే, చూడు కనకం, మనం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ కళల్ని కనలేము, ఖచ్చితంగా ఏదో విషయం మనతో మాట్లాడడానికి అల్లుడు గారు పిలిపిస్తానంటున్నారు, ఇక రేపు పొద్దున్న మనం మన చెవులతో వింటాం, ఈ లోపల మనం జరగబోయేవి అన్నీ కూడా ఆలోచించుకోవడం తప్పించి ఏమీ చేయలేం, మనకి అంతా తెలుసు అనిందంటే ఖచ్చితంగా అల్లుడు గారు ఇక కావ్య విషయంలో ఏదో నిర్ణయం తీసుకున్నారు, ఇక ఆ నిర్ణయం ఏంటన్నది మన సాక్షిగా మన ముందర చెప్తానని అన్నారు, అది మనం ఏంటన్నది వినాలి, నా కూతురికి అన్యాయం జరిగితే నేను ఊరుకోను, నా కూతురు నిజంగా ఆ ఇంటికి మహాలక్ష్మి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నా కూతురు అన్ని ఎవరి విషయాల్లోనూ బాధ పెట్టలేదు, అలాంటి బాధ పెట్టని భార్యని ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు, ఖచ్చితంగా మంచి నిర్ణయమే తీసుకుంటాడు, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకానికి చెప్తాడు. కనకం అలాగే కృష్ణమూర్తి ఆ రకంగా ఉంటే ఇక ఇక్కడ చూస్తే కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక భగవంతుడి దగ్గరకు వెళ్ళి, రేపు నా భర్త నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు తండ్రి, నేను ఇక ఆయన మనసులో ప్రేమని బయట పెట్టడం కోసం మనసులో లేకపోయినా విడాకుల పత్రాల మీద సంతకం చేశాను, ఇక సంతకం చేసి ఆయన చేతికి ఇచ్చాను, ఆయన రేపు పొద్దున్న నా భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది రేపు చెప్పబోతున్నారు, ఇక ఖచ్చితంగా ఆయన మనసులోంచి నా మీద ప్రేమ ఉన్నట్టుగానే తెలియజేయి తండ్రి, నేను ఆయన లేకపోతే తట్టుకోలేను, ఆయనతోనే నా జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. ఇక దేవుడి దగ్గర ఆ విధంగా బాధపడుతున్న కావ్యను చూసి ఇందిరాదేవి కావ్య దగ్గరకు వచ్చి,
కావ్య అని చెప్పి ఇక దగ్గరికి వస్తుంది. అమ్మమ్మ గారు అని చెప్పి దగ్గరికి రాగానే, చూడమ్మా కావ్య, నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? నీ వెనక నేనున్నాను, కొండంత అండగా నేనున్నా కూడా నువ్వు ఇంకా భయపడుతున్నావేంటి? వాడు ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి తల వంచేలాగా నేను చెయ్యను. వాడు నీ విలువ తెలుసుకొని, నీ ప్రేమ తెలుసుకొని వాడు మంచిగా మారితే సరే, లేదంటే విషయం బయటపెట్టి నువ్వు పంపించింది ఇక కావాలని కాదు, ఇక వాడిని మనసులోంచి ప్రేమని పంపించడం కోసమే, తెప్పించడం కోసమే ఆ విడాక పత్రాలని తెప్పించామని నిజం చెప్తాము అంతే, అంతకు మించి నువ్వెందుకు భయపడుతున్నావు అని చెప్పి ఇక ధైర్యం చెప్తుంది. ఏమో అమ్మమ్మ గారు, నా మనసులో ఎందుకో ఆయన మా అమ్మ నాన్నని కూడా పిలిపిస్తున్నారు అంటే ఖచ్చితంగా డైవర్స్ గురించి మాట్లాడి ఇక ఆయన నన్ను పుట్టింటికి పంపించేస్తారేమోనని భయం వేస్తుంది. అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటికి వెళ్ళవు కావ్య. నేను ఉండగా, నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకుంటానా? దీని అంతటికీ కారణం నేను నటించమంటేనే నువ్వు నటించావు. అందులో ఇక వాడు ఎందుకు అలా చేస్తాడు చెప్పు అని చెప్పి ఇక కావ్యకి చెప్తుంది. ఇక నెక్స్ట్ డే అవుతుంది. నెక్స్ట్ డే రాత్రి అంతా కూడా బాధపడుతూ ఉంటే ఇక మార్నింగే కావ్యకి నిద్ర పట్టక లేచేసి ఇక తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా రాజ్ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఖచ్చితంగా తెలియాలి. ఈ కావ్యని ఇక కావ్య విషయంలో ఏదో నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. ఏ నిర్ణయం అబ్బా అని చెప్పి ఇక తల పగల కొట్టుకుంటూ ఉంటుంది ఇక రుద్రాణి. ఇంతలో రాహుల్ వచ్చి, మమ్మీ నీకు ఒక విషయం చెప్పాలా అని చెప్పి అనడంతో, ఏం విషయం అనగానే, నువ్వు ఆ మధ్య ఇక ఒక కన్నీర ఆఫీస్ వైపు వెళ్ళి అని చెప్పి అన్నావని నేను వెళ్ళి ఇక మధ్యలో చూసుకుంటూ వస్తున్నాను. ఇక కావ్యకి అలాగే రాజ్కి ఏదో ఇద్దరి మధ్యలో ఏదో చిన్న తగాదాలు అయితే ఉన్నాయి మమ్మీ, అది నాకు స్పష్టంగా అర్థమైంది. ఇక రాజ్ కూడా కావ్య విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు నాకు అర్థమైంది. వాళ్ళ ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతున్నాడు, నేను అది గమనించాను. నువ్వు కావ్యని వదులుకోవద్దు, కావ్య లాంటి భార్య నీకు దొరకదని ఇక రాజ్ ఫ్రెండు కావ్య గురించి చెప్తూ ఉండగా నేను విన్నాను అని చెప్పి అంటాడు. ఇక వెంటనే రుద్రాణి అయితే ఇక వెంటనే ఆలోచన మొదలు పెడుతుంది. అంటే కావ్యకి అలాగే రాజ్కి ఇద్దరికి మధ్యలో ఏవో పెద్ద గొడవలే జరిగాయి. అందుకే కావ్యని వదులుకోవద్దని వాళ్ళ ఫ్రెండ్ చెప్పినట్టుంది. కావ్యని రేపు కొంప తీసి వదిలేస్తున్నానని చెప్తాడా ఏంటి? ఒకవేళ అదే చెప్తే చాలా హ్యాపీరా. ఆ కావ్య ఇంట్లో ఉంటగా మనకి ఆస్తి రాదు. ఎందుకంటే ఇక ఆ కావ్యకే అంత పెత్తనం అప్పచెప్తుంది కాబట్టి వదిన ఖచ్చితంగా రేపు కావ్యకి డైవర్స్ ఇచ్చి ఇంట్లోంచి పంపించేస్తే హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చురా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఈ లోపల స్వప్న అటువైపుగా వెళ్ళి ఇద్దరి మాటలు వింటుంది. కావ్యకేంటి, రాజు డైవర్స్ ఇవ్వడం ఏంటి, వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక కావ్య గురించి స్వప్న చాలా బాధపడుతుంది. రేపు అసలు రాజు ఏం నిర్ణయం తీసుకుంటాడు అసలు అని చెప్పి స్వప్న కూడా బాగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే కూడా ఇంట్లో అందరూ కూడా రాజ్ ఏం నిర్ణయం తీసుకుంటాడా అని చెప్పి హాల్లో అందరూ ఉండగా అందరూ వచ్చే వరకు వెయిట్ చేసి రాజ్ అయితే పై రూమ్లోంచి కిందకి దిగుతాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ అలాగే సుభాష్ ఇక రాజ్ హ్యాపీ మ్యారేజ్ డే రాజ్ అని చెప్పి ఇద్దరు చెప్పగానే, మమ్మీ ప్లీజ్ మమ్మీ దయచేసి ఇక నేను చెప్పేది అందరూ కూడా ప్రశాంతంగా వినండి. ఇక కావ్య వల్ల అమ్మా నాన్న కూడా వచ్చారు కాబట్టి నా నిర్ణయాన్ని అందరి ముందు చెప్పబోతున్నాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే, ఏమైందిరా, ఏమైంది చెప్పు, నీ నిర్ణయం ఏంటి, నిన్నటి నుంచి ఏదో అంటున్నావు అని చెప్పి అపర్ణ అనగానే ఇక వెంటనే, మమ్మీ నేను కళావతికి డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. ఇక ఇంటి కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న కావ్య కళ్ళ వెంట బడబడమని కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇక వెంటనే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, పెళ్లి రోజు మంచిగా ఎంజాయ్ చేయాల్సింది పోయి ఏంటి పిచ్చి మాటలన్నీ అని చెప్పి ఎక్కడే ఉన్న సుభాష్ గారు అంటారు. ఇక వెంటనే, డాడీ మీకు తెలియదు కానీ జరిగింది ఇదే. నేను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కావ్యతో సంతోషంగా లేను. కళావతి నేను ఇద్దరం ఒక బెడ్రూమ్లో ఉంటున్నామే కానీ మేమిద్దరం ఏ రోజు భార్యాభర్తలుగానే లేము. నాతో ఉంటే జీవితాంతం తను హ్యాపీగా ఉండదు డాడీ. తను నన్ను వదులుకొని పుట్టింటికి వెళ్తేనే తను సంతోషంగా ఉంటుంది. తను
లైఫ్ బాగుంటుంది అనగానే, ఒరేయ్ రాజ్, పిచ్చి పట్టిందా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఈరోజు నీ పెళ్లి రోజు. నీ భార్య నువ్వు ఇద్దరూ సంతోషంగా ఉండాలని మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు ఏదైనా పార్టీ అరేంజ్ చేద్దాం అనుకుంటే ఏంట్రా ఈ పిచ్చి మాటలన్నీ అని చెప్పి అపర్ణ అనగానే, అదేంటి మమ్మీ అలా ఎలా మాట్లాడుతున్నావు? నాకు కళావతి అంటే ఇష్టం లేదు అనే సంగతి అందరికంటే ఎక్కువ నీకే తెలుసు. నీతో నేను చాలాసార్లు చెప్పాను, కావ్య నా భార్య కాదు. కావ్య నా మనసులో ఏ రోజు కూడా భార్య స్థానం గెలుచుకోలేదు. కావ్యని ఎప్పటికప్పుడు వాళ్ళ పుట్టింట్లో దింపేస్తానని అందరికంటే కూడా నీకే బాగా తెలుసు. చివరాఖరికి నువ్వు కూడా కావ్యని నన్ను కలిపేసి మాట్లాడుతున్నావేంటి మమ్మీ అని చెప్పి రాజు అనడంతో, సరేరా, నీకిష్టం లేదు, నువ్వు వదిలించుకుందాం అనుకుంటున్నావు. కానీ కావ్య అలా కాదు కదరా, నీ భార్య, తనకు కూడా ఇష్టం ఉండాలి కదా నీ నుంచి దూరం అవ్వాలని అనగానే, వెంటనే అవును, అది నిజమే మమ్మీ. కానీ అది ఒకప్పుడు కళావతి అయితే నిజంగానే నా నుంచి దూరంగా వెళ్ళదేమోనని అనుకున్నాను. కానీ కళావతి కూడా మారిపోయింది. ఖచ్చితంగా నా నిర్ణయాన్ని గౌరవించింది. నాకు ఇష్టం లేదని తన మనసు కూడా మార్చుకుంది. తను నాకు డైవర్స్ ఇవ్వాలని తను కూడా ఒప్పుకుంది అనడంతో ఇక వెంటనే అక్కడే ఉన్న ఇందిరాదేవి ఇంకా ఏం మాట్లాడతాడా అని చెప్పి అలానే వింటూ ఉంటే, ఇక సుభాష్ అయితే వెంటనే, లేదురా, అన్నీ కూడా నువ్వు చెప్పేవన్నీ కూడా నాకు నమ్మకం కలగట్లేదు. కోడలి పిల్ల నీకు డైవర్స్ ఇవ్వడం ఏంట్రా? నీకు బుద్ధి లేదు. నువ్వు బంగారం లాంటి భార్యకి డైవర్స్ ఇవ్వాలని నీ మనసు కోరుకుంటుందేమో, కానీ నా కోడలి పిల్ల ఎప్పటికీ అలా చేయదు. ఎప్పుడైనా కావ్య నీ విషయంలో చాలా ప్రేమగానే ఉంది. నిన్ను తను ఎంతగానో ప్రేమిస్తుంది. అలాంటిది నిన్ను తను వదులుకోవడానికి ఎలా ఒప్పుకుంటుందిరా అనగానే, అవును, నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ కావ్య మనసు బండరాయి అయిపోయింది. అందుకే నన్ను వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంది. ఇక మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, అసలు డైవర్స్కి నేను ఇస్తాను అని అన్నాను, కానీ ఏ రోజు కూడా డైవర్స్ పేపర్ని ఇంటికే తీసుకురాలేదు. కానీ మీరందరూ కూడా కావ్య నన్ను చాలా ఇదిగా ప్రేమిస్తుంది అని చెప్పి మీరు అందరూ అంటున్నారు, కానీ నిజానికి తన మనసులో నేను లేను అని చెప్పి వెంటనే ఇక అక్కడ ఉన్న డైవర్స్ పేపర్ని చూపిస్తాడు. ఇక చూపించగానే అపర్ణ, సుభాష్ ఇంకా ఇంట్లో అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు. కావ్యంతల కావ్య తీసుకొచ్చి డైవర్స్ పేపర్లు ఇచ్చిందా అని చెప్పి ఆశ్చర్యపోగానే వెంటనే ఇక, ఏమండి మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు నిజానికి అనగానే, ఇంకా ఏమీ మాట్లాడొద్దు కళావతి. ఖచ్చితంగా నువ్వు నాతో నిన్న సాయంత్రం కల్లా ఏ విషయమో చెప్పమని నాకు టైం పెట్టావు, కానీ నేను ఆ టైంని కొంచెం పొడిగించి ఈరోజు నీకు మీ ఇంట్లో వాళ్ళందరి మధ్య చెప్పాలనే తీసుకొచ్చాను. ఆంటీ, ఇక మీ అమ్మాయి విషయంలో నేను ఏ రోజు కూడా తనని ప్రేమగా చూసుకోలేదు. నా మనసులో కళావతికి అసలు స్థానమే లేదు. కానీ ఏదో రకంగా నాతో పాటు సర్దుకొని ఉంటుంది. ఈ విషయంలో కళావతి తప్పేమీ లేదు. తను నిజంగానే నన్ను చాలా ఇదిగా ఇష్టపడింది, పెళ్లి చేసుకుంది, ప్రేమించింది. అంతెందుకు, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కళావతి నన్ను ప్రాణాలని కాపాడింది. అన్నిటికీ కూడా చాలా వరకు నేను రుణపడి ఉంటాను. కానీ నిజానికి కళావతి కూడా మారిపోతుంది, తను కూడా నా నుంచి విడిపోతుంది అని నేను ఎప్పుడూ ఊహించలేదు. చివరాఖరికి అదే జరిగింది అని చెప్పి రాజ్ అంటాడు. ఏమండి, నేను చెప్పేది వినండి. నిజానికి నాకు ఆ డైవర్స్ కాగితాలకి సంబంధమే లేదు. మీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టడం కోసం నేనే కావాలని అలాగా డైవర్స్ కాగితాలు తీసుకొచ్చానండి, అంతే తప్పించి మిమ్మల్ని నేను వదులుకోనండి అని చెప్పి కావ్య అంటుంది. ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న రుద్రాని అనామిక వెంటనే, చాలు ఆపుతావా నీ నాటకాలు? నువ్వు రాజ్కి డైవర్స్ ఇచ్చే అంత దానివన్నమాట. అంటే ఏ భర్త అయినా ఏదో కొంచెం ఇష్టం లేని పెళ్ళి వల్ల ఏదో కొంచెం పక్కన పెట్టేసి ఏదో మాట వరుసకి నిన్ను వదిలేస్తాను అని అంటే ఇక వెంటనే కూడా విడాకుల పత్రాలతో రెడీ అయిపోయావు. అసలు ఏంటి నీ సంస్కారం అని చెప్పి అనగానే అక్కడే ఉన్న ఇందిరాదేవి, చాలు, ఇక అందరూ కూడా నోరు మూసుకొని ఉంటే నేను చెప్పాల్సింది నేను చెప్తాను. నా పెద్దరికానికి కాస్త గౌరవం ఇవ్వండి. కళావతిని, కావ్యని అనే అంత హక్కు ఎవరికీ లేదు. రాజ్, నీతో సహా. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? కావ్య నీకు డైవర్స్ ఇస్తుంటే నీ మనసులో నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. నీ అడ్డొచ్చింది కదూ. నిజానికి ప్రేమించి
పెళ్లి చేసుకుంది నువ్వేరా, కావ్యని వదిలేసే హక్కు నీకు ఎక్కడుంది అనగానే వెంటనే అదేంటి నానమ్మ, నేను ప్రేమించడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి? కావ్య నా జీవితంలో ఒక యాక్సిడెంట్గా వచ్చింది. కళావతిని నేను ప్రేమించలేదు, ఎప్పటికీ ప్రేమించను కూడా అనగానే చాలు ఊరుకోరా, నీ మనసు నిండా కూడా కావ్య మీద చాలా ప్రేమ ఉంది. నువ్వు చేసే చేష్టలకి నువ్వు కావ్య విషయంలో ఇక ఏ రకంగా ఉంటున్నావో నేను అంతా గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళ బావ వచ్చినప్పటి నుంచి నువ్వు ఇక కావ్య కావ్య అని చెప్పి వెనకాలే పుట్టింటికి వెళ్ళావు. ఎందుకోసం వెళ్ళావురా? నీ మనసులో ప్రేమ లేదా? కళావతి కళావతి అని చెప్పి 24 గంటలు కావ్య లేకపోతే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండలేవు. అదంతా ప్రేమ కాదా? నీ ప్రేమని బయట పెట్టడం కోసమే కావ్యకు నేను ఈ డైవర్స్ నాటకం ఆడించింది నేనురా, కావ్య కాదు. అలా అయితే తాతయ్య గురించి, తాతయ్య ప్రాణాలు కాపాడడం గురించి నువ్వు కూడా చాలా పెద్ద కథ నడిపావు. మరి అప్పుడు ఏంట్రా? ఎప్పుడైనా కూడా ప్రేమగా ఉన్న వాళ్ళకి ప్రేమని బయట పెట్టించడం కోసం ఎన్నో రకాలుగా ప్రేమించిన వాళ్ళు ప్రయత్నిస్తారు. అదో ఒక ప్రయత్నమే కావ్య చేసింది. కావ్య చేసిన తప్పేమీ లేదు. అయినా నిజానికి నువ్వు కోరుకున్న భార్య నీ లైఫ్లో వచ్చినప్పటికీ ఇంకా ఏంట్రా నీకు అనగానే ఏంటి అమ్మమ్మ, ఏంటి నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కళావతిని ఎప్పుడు ప్రేమించలేదు. కళావతి చూడు కళావతి, వీళ్ళందరూ నా గురించి అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు నేను ఇద్దరం కూడా ఎప్పుడు ప్రేమగా లేమని చెప్పు కళావతి అని చెప్పి అంటూ ఉంటాడు రాజ్. ఇక కావ్య ఇక ఏడ్చుకుంటూ ఏమండి, నేను నిజంగా మీరు నన్ను ఇష్టపడకపోయినా నేను మాత్రం మిమ్మల్ని మనస్ఫూర్తిగా నా భర్తగానే అనుకుంటున్నాను. మీ నుంచి నేను వెళ్ళలేనండి అని చెప్పి కావ్య బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇక స్వప్న వస్తుంది. స్వప్న వచ్చి ఆపుతావా, ఆపవే, ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడైనా కూడా ఏడుస్తూ ఉంటే సొసైటీ ఏడిపిస్తూనే ఉంటుంది. చూడు రాజ్, మా చెల్లి గురించి నీకు ఒక విషయం చెప్తాను. ఇక అది కూడా తెలుసుకొని ఇంకా అప్పటికి నిజంగా నీ మనసులో మా చెల్లి లేకపోతే ఇప్పుడే సంతోషంగా మా అమ్మ వాళ్ళతో పాటు పంపించేసే అని చెప్పి స్వప్న అంటుంది. ఇక ఏంటే, ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి కనకం బాధపడుకుంటూ కావ్యని స్వప్నని ఆపుతూ ఉంటే, అమ్మ నువ్వు నా మీద పిచ్చి ప్రేమతో నాకు లేనిపోని విద్య వచ్చు, కళ వచ్చు, నేను ఒక నృత్యకారిణి అని అబద్ధం చెప్పి ఈ ఇంటికి నన్ను కోడలను చేయాలనుకున్నావు. కానీ చివరికి నాకు మోసం జరగడం వల్ల నేను ఇక రాహుల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ నిజానికి సిగ్గు వదిలి ఈరోజు చెప్తున్నాను రాజ్, ఈరోజుకి ఇక నిజమే చెప్తున్నాను. ఇది నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కావ్య నా విషయంలో అసలు నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే రాజ్, నేను నీలో ఒక నృత్యకారిణిని చూశాను. నాకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే ఇష్టం. భరతనాట్యం అంటే నువ్వు బాగా చేస్తావని తెలుసుకొని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ అది జరగలేదు కదా. నిజంగా నువ్వు భరతనాట్యం నువ్వు వేసింది ఆ రోజు కాదు కదా, అందుకే అని చెప్పి అనగానే మరి నీకు ఇష్టమైన భరతనాట్యం నేను కాదని తెలిసినాక మరి ఎవరనుకున్నావు అనగానే ఎవరో అమ్మాయి, నా మనసుని కొల్లగొట్టిన అమ్మాయి. తన గురించే నేను ఇన్నాళ్ళు ఒక భార్య అంత ప్రేమగా ఉన్నా పక్కన పెట్టేసింది. నేను ఇక గుడిలో చూసిన అమ్మాయి గురించే నా ప్రేమ ఆ అమ్మాయికే సొంతం అని చెప్పి రాజు అనడంతో ఇక వెంటనే ఒరే పిచ్చోడా, మనవడా, నువ్వు ప్రేమించింది నీ భార్యనేరా. నువ్వు నిజానికి భరతనాట్యం వచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చిన్నప్పటి నుండి చెప్పినప్పుడు నేను ఏదో అనుకున్నాను. కానీ నీకు చిన్నప్పటి నుంచే నీ మనసులో నాటుకుంది అన్న సంగతి నాకు కూడా నిన్నే తెలిసింది. స్వప్న చెప్పింది నువ్వు ప్రేమించింది కావ్యనే. ఆ రోజు భరతనాట్యం వేసి తెర వెనక వాళ్ళ అక్క గురించి తెర మనుగు అరిగిపోయింది ఈ కావ్యనేరా. ఆ భగవంతుడు, ఆ బ్రహ్మదేవుడు నువ్వు ప్రేమించిన అమ్మాయే నీ భార్యగా వచ్చింది. ఇక మీ ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు. నువ్వేమో అది తెలుసుకోకుండా కావ్యని పక్కన పెట్టేశావు. కావ్య నీ మనసులోంచి ప్రేమను తీయడం కోసం తనేమో తనకిష్టం లేకపోయినా ఈ పత్రాల మీద సంతకం పెట్టింది. ఇదంతా కూడా ఇది జరిగిందిరా. ఇక నీ ఇష్టం, నీ మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ కావ్యే అని చెప్పి నిజమైతే బట్ట బయలు చేస్తుంది ఇక ఇందిరాదేవి చెప్పిన విషయాన్ని విని రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కావ్యే నా భార్యే నేను ప్రేమించిన అమ్మాయా అని చెప్పి దెబ్బకి స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే
ఏంటి ఏం మాట్లాడవేంట్రా మనవడా, ఇప్పుడు చెప్పు. నిజానికి కళావతి కళావతి అని చెప్పి వెనకాలే ఉంటూ కావ్య లేకపోతే నీకు ఒక్కరోజు కూడా గడవదు, అలాంటి కావ్యని వదులుకుందామనే ఆలోచన ఎలా వచ్చింది అని చెప్పి అనగానే, లేదు నానమ్మ, నేను తప్పు చేశాను, కావ్య నన్ను క్షమించు. నిజానికి నేను నిన్నే ప్రేమించి నిన్నే వదిలేద్దాం అనుకున్నాను. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది అన్నది ఆలోచించుకోలేకపోయాను. నిజానికి నేను చేసింది చాలా పెద్ద పొరపాటు, నన్ను క్షమించు కావ్య అని చెప్పి రాజ్ అయితే ఇక పూర్తిగా మారిపోతాడు. తన మనసులో కావ్య మీద ప్రేమ ఉన్నదని, ప్రేమతో ఇక ఐ లవ్ యూ పెళ్లి రోజు చెప్తాడు. అందరూ కూడా క్లాప్స్ కొడతారు. నా కొడుకు ఎప్పుడు కూడా మంచి వ్యక్తి, ఇదేంటి నా కోడల విషయంలో ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడని అనుకున్నాను. కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా వాడి మనసులో ఉన్న అమ్మాయి వాడి భార్యగా తీసుకొచ్చి దేవుడు ఇచ్చాడు అని చెప్పి సుభాష్ అనుకుంటాడు. ఇక వెంటనే కూడా రాజు అయితే తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి కావ్యకి పెట్టి, ఆ రోజు అయిష్టంగా పెళ్లి జరిగిందని అనుకున్నాను, కానీ ఇప్పుడు నా మనస్ఫూర్తిగా నా పెళ్లి రోజే రెండోసారి మళ్ళా జన్మ వచ్చినట్టు అనిపిస్తుంది. ఐ లవ్ యూ కళావతి అని చెప్పి చేతికి వేలు ఉంగరం పెట్టి ఐ లవ్ యూ చెప్తాడు రాజ్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.